అందరికీ నమస్కారం. తెలుగువారికి ఉగాది అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అదొక కొత్త ఆరంభం. కాలచక్రంలో మరో ఏడాదికి స్వాగతం పలికే మధుర క్షణం. అసలు ఉగాది అంటే ఏంటి? మనం ఈ పండుగను ఎందుకు జరుపుకుంటాం? ఈరోజు మనం తీసుకునే ఆ ఉగాది పచ్చడి వెనుకున్న అసలు పరమార్థం ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. యుగ అంటే కాలం, ఆది అంటే ప్రారంభం. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించిన రోజు కావడమే దీని ప్రత్యేకత. మన తెలుగువారు అనుసరించే శాలివాహన శకం ప్రకారం ఇది కొత్త సంవత్సరం. చైత్రశుద్ధ పాడ్యం నాడే ఈ పండుగ వస్తుంది. ఈ రోజు నుండే వసంతకాలం మొదలై ప్రకృతి అంతా కొత్త చిగుళ్లతో కలకల్లాడుతుంది. మనకు మొత్తం 60 తెలుగు సంవత్సరాలున్నాయి. అందులో 2026లో వచ్చేది 40 సంవత్సరం. దీని పేరు పరాభవ. చాలామంది పరాభవ అంటే అవమానం అని పొరబడతారు. కానీ ఆధ్యాత్మికంగా దీనికి లోతైన అర్థం ఉంది. పర అంటే గొప్పదైన, భవ అంటే పుట్టుక లేదా ఉనికి అని అర్థం. అంటే మనలోని అహంకారాన్ని, చెడు ఆలోచనలను వదిలేసి కొత్త మార్పును ఆహ్వానించే సంవత్సరం అని అర్థం. గత ఏడాది ఉన్న కష్టాలను అధిగమించి ఈ ఏడాది మనం మరింత పట్టుదలతో ముందుకు సాగాలని ఈ పేరు మనకు గుర్తు చేస్తుంది. ఉగాది రోజు మనం స్వీకరించే పచ్చడి కేవలం ఆహారం కాదు, అది ఒక లైఫ్ లెసన్. వేప పువ్వు చేదు, జీవితంలో వచ్చే కష్టాలను ఓపికతో భరించాలని చెప్తుంది. బెల్లం తీపి, సంతోషాన్ని అందరితో పంచుకోవాలని సూచిస్తుంది. మామిడి వగరు, చింతపండు పులుపు, మిరపకారం, ఉప్పు, ఇవన్నీ మన జీవితంలో వచ్చే భయం, నేర్పు, కోపం మరియు ఉత్సాహాలకు సంకేతాలు. ఈ 2026 పరాభవ నామ సంవత్సరంలో కూడా ఈ 6 రుచుల్లాగే మన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలుండొచ్చు. వాటన్నింటినీ సమానంగా స్వీకరించడమే ఉగాది పరమార్థం. ఉగాది నాడు పంచాంగ శ్రవణం చాలా ముఖ్యం. ఈ ఏడాది మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయి, ఆదాయం ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకోవడం ద్వారా రాబోయే సవాళ్లకు మనం సిద్ధం కావచ్చు. 2026 మార్చి 19న ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించి పంచాంగం వినడం వల్ల శుభం కలుగుతుందని మన పెద్దలు చెప్తారు. చూశారుగా 2026 ఉగాది మరియు శ్రీ పరాభవ నామ సంవత్సరం విశిష్టతలు. ప్రకృతితో కలిసి జీవించడం, మన సంప్రదాయాలను గౌరవించడం మన బాధ్యత. ఈ కొత్త ఏడాది మీ అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని కోరుకుంటున్నాను. తెలుగువారందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.